హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయం ఫ్యామిలీస్ టీవీ. నేను మీ సత్య. ముందుగా భారత ప్రధానికానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ నెల 6న నేను 5 ప్రశ్నలు అడగడం జరిగింది. లక్కీ డ్రాలో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి నేను 500 రూపాయలు కూడా ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఈరోజు నేను లక్కీ డ్రా అనేది చీటీలు రాశాను. సో అందులో నుంచి ఒక వ్యక్తి పేరు అనేది తీయడం జరుగుతుంది. ఆ వ్యక్తికి అమౌంట్ ఆన్లైన్ అకౌంట్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఆ రోజు అడిగిన 5 ప్రశ్నలు ఏమిటి? 5 ప్రశ్నలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 1, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ను ఏ దేశం నిషేధించింది? ఏ దేశం నిషేధించింది? అది ఒక ప్రశ్న. అదేవిధంగా భారత నౌకాదళానికి చెందిన ఏ యుద్ధ నౌక 2 రోజుల పర్యటన నిమిత్తం కొలంబోలో చేరుకుంది? మూడవ ప్రశ్న, ఖచ్చితమైన వాతావరణ సూచన కోసం డాప్లర్ వాతావరణ రాడార్ ఏ రాష్ట్రంలో అమర్చబడుతుంది? అదేవిధంగా 4వ ప్రశ్న, 14వ భారత వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఎక్కడ జరిగింది? అదేవిధంగా 5వ ప్రశ్న, వ్యవసాయ ఆర్థికవేత్తల 36వ అంతర్జాతీయ సదస్సులో ఎవరు ప్రసంగించారు? నేను ఈ 5 ప్రశ్నలు అడగడం జరిగింది. వీటికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ చూసుకోండి. అయితే మొత్తం ఓవరాల్గా మనకి 44 కామెంట్లు వచ్చాయి. కానీ నేను ఆ వీడియోకి, నేను 6th చేసిన వీడియోకి మినిమం 1000 లైక్స్ వస్తేనే నేను డ్రా తీస్తానని చెప్పడం జరిగింది. కాకపోతే నాకు ఈ వీడియోకి అన్ని లైకులు రాలేదు. అయినా సరే నేను డ్రా తీసి 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, వ్యూస్ కోసం చేస్తున్నానని చెప్పేసి. సో నేను ఒకటే చెప్తున్నానండి, నేను నడిచే దారుల్లో అరుస్తున్న ప్రతి కుక్కకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నేను నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకు సమాధానం చెబుతూ పోతే ఎప్పటికీ నేను గమ్యాన్ని చేరలేను. నా వీడియోస్ ఫస్ట్ వీడియో నుంచి చూడండి. నేను మన ఛానల్ కోసం నేను ఏమేమి మంచి కార్యక్రమాలు చేశానో మీకు కూలంకుషంగా తెలుస్తుంది. అప్పుడు పెట్టండి కామెంట్, ఎనీవే డ్రా తీసే ముందు స్వతంత్ర దినోత్సవం గురించి ఒక చిన్న చెప్పాలనుకుంటున్నా. భారతదేశం నీకేమిచ్చింది కాదు, భారతదేశం కోసం నువ్వేమిచ్చావు. విశ్లేషణ చేసుకుంటే ఒక చిన్న విషయం, 1936లో ఒలింపిక్స్ జరుగుతున్న రోజుల్లో 1936 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? జర్మనీలో జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడ ఒలింపిక్స్ అనేవి చాలా పోటాపోటీగా అన్ని దేశాల వాళ్ళు పాల్గొనడం జరిగింది. అయితే అక్కడ హాకీ గేమ్ కనుక మనం చూసుకున్నట్లయితే జర్మనీలో జరుగుతుంది. జర్మనీ వాళ్ళు హాకీ గేమ్ ఆడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇండియా వాళ్ళు కూడా వేరే టీములతో తలపడడం జరుగుతుంది. అయితే జర్మనీ వాళ్ళు ఆట మీద ఆట గెలుచుకుంటూ సెమీఫైనల్ దాటి ఫైనల్లో వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా ఇటువైపు నుంచి కూడా మన భారతదేశం ఆట మీద ఆట గెలుచుకుంటూ ఫైనల్లోకి వచ్చి ఈ రెండు దేశాలు తలపడ్డాయి. అయితే జర్మనీలో మీకు తెలుసు కదా, హిట్లర్ అనేవారు ఒకరు ఉన్నారు. ఆయన గురించి మీకు చెప్పాల్సిన లేదనుకుంటా, చదువుకున్న ఎవరికున్నా. అయితే ఎట్టి పరిస్థితుల్లో నా దేశం గెలుస్తుంది, ఎందుకంటే ఆట మీద ఆట గెలుచుకుంటూ చుక్కలు చూపించారు అవతల దేశస్తులకి అని చెప్పేసి హిట్లర్ ఆ స్టేడియంలో కూర్చొని మన ఇండియా జర్మనీ తలపడుతుంటే హాకీలో ఫస్ట్ గోల్ఫ్ అయింది, భారతదేశం గోల్ఫ్ని సాధించింది. అదేవిధంగా 2వ గోల్ఫ్, 3వ గోల్ఫ్ భారతదేశమే. హిట్లర్ ఆశ్చర్యపోతున్నాడు, ఏం జరుగుతుంది స్టేడియంలో, నిర్ఘాంతపోతున్నాడు. 5, 6, 7 ఆఫ్ అయ్యింది. ఏం తెలియటం లేదు హిట్లర్కి. ఆఫ్ అయిపోగానే బ్రేక్ టైంలో ఎవరు ఇండియా తరఫున అంత గట్టిగా ఆడుతున్నారంటే ధ్యాన్ చంద్. అతను హాకీలో అతని స్టిక్ లో ఏదో స్ప్రింగ్స్ ఏదో మ్యాగ్నెటిజం ఉంది, సో దాన్ని పగలగొట్టండి అని చెప్పేసి ఆర్డర్ చేయగా దాన్ని పగలగొట్టని చూశారు. పగలగొడితే ఏమీ లేదు. అరే ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారని చెప్పేసి హిట్లర్కున్న పలుకుబడితో
జర్మనీలో ఉన్న స్టేడియాన్ని నీటితో తడిపేశారు, నీటితో. షూ కూడా, వీళ్ళు వేసుకున్న షూ కూడా సహకరించకూడదని చెప్పేసి, ఎలాగైనా భారత్ను ఓడించాలి, జర్మనీ గెలాలని చెప్పేసి ఇట్లా పంతం పట్టుకుని మరి భారతదేశానికి విజయం చేయకూడదని చెప్పేసి అక్కడ ఉన్న స్టేడియాన్ని, తన పలుకుబడితో స్టేడియం మొత్తాన్ని నీటితో తడిపేసి ఒక దీనిలా చేశాడు. ఆ సమయంలో అక్కడ ఆ స్టేడియంలో పట్టు, వాళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారు కాబట్టి జర్మనీ దేశస్తులకి ఎంతో కొంత ఆ స్టేడియం పైన పట్టు ఉంటుంది, మన భారతీయులకి అంతగా పట్టు తగ్గుతుంది. అప్పుడు ధ్యాన్ చంద్ ఏం చేశాడు తెలుసా, తనకున్న షూని పక్కన పడేశాడు. పక్కన పడేసి షూ లేకుండా ఆడి 8, తర్వాత 9, 10, 11, 12, 15 ఫైనల్ గా గోల్ చేసి ఇండియాకి మెడల్ తీసుకొచ్చారు. హిట్లర్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఎవరో ధ్యాన్ చంద్. ఒక్కసారి చీకటపడిన తర్వాత ఆయన పిలిపించారు. ధ్యాన్ చంద్, ఈ దేశం కోసం నువ్వు ఎంత చేస్తున్నావు, నీకేమిస్తుంది దేశం? నువ్వు నా దేశానికి రా, నువ్వు నా దేశానికి వచ్చే, ఎంతకు నువ్వేం చేస్తున్నావు? నేను ఇండియన్ ఆర్మీలో సిపాయిని. ఆఫ్టర్ ఆల్ సిపాయా? నా దేశానికి రా, నీకు మార్షల్లో చీఫ్ పోస్ట్ ఇస్తాను, పెద్ద గౌరవం మర్యాద, నీకు సిటిజన్షిప్ ఇస్తాను అని చెప్పేసి ధ్యాన్ చంద్కి హిట్లర్ అనేది చెప్పడం జరిగింది. అప్పుడు ధ్యాన్ చంద్ ఏం చెప్పుంటారు చెప్పండి, ఏం చెప్పారో చెప్పండి, మీరు కామెంట్లో పెట్టండి, నేను ఈలోపు చెప్తాను. ధ్యాన్ చంద్ అన్న మాట ఏంటంటే, సార్ నా దేశానికి నేనేమి ఇచ్చాననేది నాకు కావాలి, నా దేశం నాకు ఏమి ఇస్తుందో నాకు అనవసరం, కానీ నా దేశానికి నేను ఏం చేశాను అన్నదే ఇక్కడ నా ఉద్దేశం. నా దేశానికి నేను ఏదో ఒకటి చేయాలి, ఇది నా బాధ్యత, ఇది మన బాధ్యత కాదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో రిలీజియన్స్, ఎన్నో కాస్ట్లు, ఎన్నో అభిప్రాయాలు, కానీ అందరూ ఐక్యతతో ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఒక్కరిని అడిగినా హూ ఆర్ యు అంటే భారతీయుడు అని చెబుతారు. భారతీయుడు, ఐ యామ్ ఇండియన్. సో ఆయన చెప్పిన మాటలకి నా భారతదేశం నాకేమి ఇచ్చిందో కాదు, నేను నా భారతదేశానికి ఏమి ఇచ్చాననేదే నాకు గర్వకారణం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కనీసం మీ వార్డులో మీరు ఏమైనా చేస్తున్నారా మంచి పనులు? మరి మీ మండలంలో, మీ జిల్లాలో, మీ స్టేట్లో ఎంతసేపు ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎవరు ఏం చేయరు, మీరు మాత్రం అలా చూస్తూనే ఉండండి. సో దయచేసి ఇన్ని కులాలు, ఎన్ని మతాలు, ఇన్ని కాస్ట్లు ఉన్నా సరే మనకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందండి? భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. సెక్యులరిజం అంటే ఐక్యత. ఆనాడు స్వతంత్రాన్ని సంపాదించాలనే ఒక ఐక్యతతో ఉండడం వల్ల, ఐక్యతతో సెక్యులరిజము ఐక్యతతో ఉండడం వల్ల అక్కడ ఒక సమస్య, అందరికీ ఒక కామన్ పాయింట్, మనకి స్వతంత్రం రావాలి అనే ఒక కామన్ పాయింట్. ప్రతి ఒక్కరికి ఆ సమస్య ఒక బర్నింగ్ అయ్యింది. ఆ సమస్యతో పోరాడారు, ఐక్యతతో పోరాడారు, స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అది కదా ఐక్యత. ఇప్పుడు ఆ ఐక్యత ఉందా? స్వరాజ్యం అయితే వచ్చింది, స్వరాజ్య భారతదేశమే, కానీ స్వరాజ్యం ఉందా? స్వరాజ్యం ఉందా? స్వరాజ్యంకి తేడా ఏంటో కామెంట్లో పెట్టండి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. భరతమాత ముద్దు పెట్టలం. దేశం అంటే భరతమాత. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది? భారతీయుడికి రెస్పెక్ట్ ఇస్తే భరత మాతకి రెస్పెక్ట్ ఇచ్చినట్లే. భారతీయుడు సంక్షేమంగా ఉంటే భరత మాత సంక్షేమంగా ఉన్నట్టే. ఇది కదా దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. దీనికి అర్థం ఇండియా ఇస్ మై కంట్రీ, అవర్ కంట్రీ కాదు. ఇండియా ఇస్ మై కంట్రీ. ఇది మన దేశం అనకూడదు, ఇది నా దేశం, నా బాధ్యత. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
ఎనివే ప్రతి ఒక్కరికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు నేను 5 ప్రశ్నలు అడిగాను, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా డ్రా అనేది తీసే ముందు మనకి ఎవరెవరు కామెంట్ రూపంలో తెలియజేశారనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్లు చెప్పిన వాళ్ళ పేర్లు చెప్తేనే మీకు నిజ స్వరూపం అనేది తెలుస్తుంది. లేకపోతే నేను ఎవరో పేరు తీసి నేను చెబితే ఏంటంటే నాకు నచ్చిన పేరు తీసుకున్నాను అని మీరు అనుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీకు ఇవ్వను. సో సుబ్బలక్ష్మి యువక అనే వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా విలేజ్ బాయ్ రాజేష్ అనే వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. శిరీష మార్తోడ్ అనే వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. జేఎంజే 2223, బనోత్ రామారావు, నరేష్ ఖన్నా, బార్కర్ బనోత్, శేఖర్ తాట్రాస్, మమత, బోతుల నారాయణ, తిరువీధుల లక్ష్మీప్రియ, నిరేష్ డిహెచ్ఎఫ్ఎం, శివ ఎంఏబిఈడి, రమేష్ దూరా, వీరభద్రాచారి తమిరి, కమ్మరి బాలరాజు, తిమ్మాస్పేట్ శ్రీనివాస్, లలిత గుర్రం, వడ్లూరి విలాస్, లక్ష్మీ తాటికొండ, జూకూరు స్వప్న, పసుపులేటి సత్యనారాయణ, ఎస్కేఎంవై మున్నా, జాన్గొని రాజ్ కుమార్. వీళ్ళు మనకి ఆ వీడియోకి, నేను 6th చేసిన వీడియోకి 500 రూపాయలు ప్రైజ్ మనీ డ్రా తీసి ఇస్తానన్న వీడియోకి వీళ్ళంతా కామెంట్లు చేయడం జరిగింది. సో వీళ్ళని నేను డ్రా తీస్తున్నాను, ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసి ఒక బాక్స్ లో పెడతాను, మీ ముందు కలపడం జరుగుతుంది. డ్రా తీసి మీకు ప్రైజ్ అనేది ప్రకటించడం జరుగుతుంది. వెయిట్ అండ్ సీ. బాక్స్ లో నేను చదివిన ప్రతి ఒక్క పేరు ఉంది, అందరి పేర్లు ఇందులో రాసి పెట్టడం జరిగింది. మా మిస్సెస్ డ్రా అనేది తీయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము వీటిని ఫోల్డింగ్ చేసి బయట గిలకరించడం జరిగింది. ఎనివే మా మిస్సెస్ ఇందులో నుంచి ఒక చీటి తీయబోతుంది. సో ఓకే, మా మిస్సెస్ ఏమంటున్నారంటే, మేము డ్రా తీయగా ఒక వ్యక్తి ఒక కామెంట్ పెట్టారు. సో ఆ వ్యక్తికి కూడా మేము ఆ బుక్కు సంబంధించి అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం. చూద్దాం అసలు ఈ డ్రాలో ఎవరు వస్తారనేది. ఎనివే ధనలక్ష్మి డ్రా తీయమ్మా, కొంచెం మొత్తం రోల్ చేసి నీకు నచ్చిన ఏదో ఒకటి తీస్తే ఓకే. ఎనివే ఓకే, ఈ పక్కన పెట్టు. సో మా ధనలక్ష్మి మా మిస్సెస్ ఈ పేరుని తీయడం జరిగింది. ఎవరు వచ్చారు మీరు గెస్ చేయగలరా? లలిత గుర్రం. ఒకసారి చెప్పమ్మా. లలిత గుర్రం 500 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అదేవిధంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు లలిత గుర్రం. మీరు వెంటనే యూట్యూబ్ లో కామెంట్ పెట్టండి, మీకు వెంటనే ఫార్వర్డ్ చేస్తాం. 500 రూపాయలు మీకు ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్కి మేము ఫార్వర్డ్ చేస్తాం. మీ యొక్క డీటెయిల్స్ని మన యూట్యూబ్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నా నెంబర్ కాల్ చేయాలి మీరు. 9676645026. వన్స్ అగైన్ 9676645026. అదేవిధంగా ఒక వ్యక్తికి పైన బుక్ డిఎస్సి సంబంధించి పైన బుక్ కొనుక్కోవాలి, సంథింగ్ ఇంకేదో బుక్ చెప్పారు. తనకి నేను 500 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా. ఆ వ్యక్తి పేరు వచ్చేసి శివ ఎంఏబిఈడి. సో సార్ మీకు కూడా మేము 500 రూపాయలు ఇస్తున్నాం. మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ని యూట్యూబ్లో తెలియచేయండి. నా నెంబర్ 96766450. మీకు అమౌంట్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నేను అడిగిన ప్రశ్నలకి 5 ప్రశ్నలకి ఆన్సర్స్ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి. దయచేసి ఇదండి మన వీడియో అండి. ఈ 500 రూపాయలు ఫస్ట్ గెలుచుకున్న వ్యక్తి లలిత గుర్రం. ఎనివే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా శివ ఎంఏబిఈడి మీకు కూడా మేము పై అనే బుక్ కొనుక్కోవడానికి సో మన ఛానల్ తరపున, మన ఛానల్ ఇది, నా ఛానల్ కాదండి, ఇది మన ఛానల్ ఇది. మీరుంటేనే
ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మీరు నా డిస్కవరీ, మీరు నా కెటలిస్ట్. అంటే వృత్తిపరకము మీరు చర్యలో పాల్గొపోయినా, ఈ వీడియోలో లేకపోయినా ముందుకు నడిపించేది మాత్రం మీరే. ఈ ఛానల్ని ముందుకు నడిపించేది కూడా మీరే. ఎనీవే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలా చూసి వెళ్ళిపోవద్దండి. నేను చేస్తున్న ఈ శ్రమకి గుర్తింపు మీరే ఇస్తారో, నేను ఈ ఛానల్ పెట్టి ఈ గుర్తింపు మీది అని అంటున్నా. ఎనీవే, వన్స్ అగైన్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. లలిత గుర్రం శివ MABED. వెంటనే 96766450 కాల్ చేసి మీ అమౌంట్ని మీ అకౌంట్లో వేయించుకోగలరు. జై హింద్.